वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये नीलासने सुस्थितम्। अग्रे वाजयति प्रभञ्जनसुते तत्त्वमन्वरिभ्यः परम् व्याख्यातं भगतादिभिः परिकृतं रामं भजे శ్యామలం। అందరికీ నమస్కారం। ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఇక్కడ మన హైదరాబాద్ భాగ్యనగరంలో మనందరి భాగ్యంగా రాజీవ్ రహదారి మీద ఇక్కడ తూముకొట్టలో శ్రీ రామభద్ర క్షేత్రంలో సాక్షాత్తుగా వామాంక స్థితుడైనటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారి పాద పద్మాల దగ్గర మనందరం కూర్చొని స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం। ఇక్కడ అద్భుతమైనటువంటి షోడశ స్తంభాలతో రాతి కట్టడంతో ప్రాచీనమైనటువంటి విధానంతో మన పండరి సంతోష్ కుమార్ శర్మ గారు చక్కగా శృంగేరి జగద్గురువులు అనుగ్రహించినటువంటి దివ్య ముహూర్తంలో ఇక్కడ ఈ దేవాలయ ప్రతిష్ట విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారు, మరి కాసుల చంద్రశేఖర శర్మ గారు, బోధం నారాయణ శర్మ గారు మొదలైనటువంటి ఎంతో మంది పండితులు ఇక్కడికి విచ్చేసి ఆ రోజు ప్రతిష్టా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది। మా సముద్రాల మురళీ శర్మ గారు కూడా రామభద్ర క్షేత్రం నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నాం। ఇక్కడ ఇవాళ రామభద్ర క్షేత్రంలో షిరిడి ఇన్ అమెరికా అనేటువంటి పేరుతో మన తెలుగు తేజంగా ఎంతో ప్రఖ్యాతిని గాంచినటువంటి బ్రహ్మశ్రీ శంకరమంచి రఘు శర్మ గారు వారు ఈ క్షేత్రానికి వారికి సాధారణమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం మేము రామభద్ర క్షేత్రం తరపున। అలాగే మా మిత్ర బృందం అందరూ కూడా మా రకన్నయ్యతో వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా రామభద్ర క్షేత్రం నుండి స్వాగతం పలుకుతున్నాం। రమణారెడ్డి గారు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ వారు ఇంకొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు, వారికి కూడా రామభద్ర క్షేత్రం నుండి స్వాగతాన్ని పలుకుతున్నాం। రఘన్నయ్య అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రేమకి, ఒక అద్భుతమైనటువంటి అభిమానానికి అమెరికాలో పెట్టింది పేరు। మీరు ఎవరినైనా అడగండి, ఎక్కడ నచ్చినటువంటి 50 రాష్ట్రాల్లో ఆయన దాదాపు 46-47 రాష్ట్రాల్లో ఆ దత్తపాదకులు తీసుకొని వెళ్ళి చిన్నప్పటి నుండి దత్తాత్రేయ స్వామిని, షిరిడి సాయిబాబాని, అట్లాగే వాళ్ళ ఇంటి అమ్మవారు సాక్షాత్గా దుర్గా అమ్మవారు, ఆ అమ్మవారు మూలాంకురేశ్వరి అమ్మవారు అంటారు। ఆ అమ్మవారిని చిన్నప్పటి నుండి ఆరాధించేటువంటి ఒక గొప్ప సద్గుణం, గురుభక్తి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వారికి అలవడింది। వారు 2002వ సంవత్సరంలో అమెరికాకి వెళ్ళారు మొట్టమొదట। అప్పటి నుండి ఇంకా ఎదురు చూసి తిరిగి చూడాల్సినటువంటి పరిస్థితి లేదు। ఒక ప్రపంచం లాగా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు కానివ్వండి, మరి ఔత్తరాహికులు ఉత్తర భారతదేశం వాళ్ళు చాలా మంది ఉంటారు అమెరికాలో, మరి వేరే దేశస్తులు కూడా చాలా మంది మన ధర్మాన్ని, మన యొక్క ఈ పద్ధతిని పాటించేటువంటి వాళ్ళు ఉంటారు। అందులో రఘన్నయ్య అన్ని వర్గాల వాళ్ళతో, అన్ని దేశాల ప్రజలతో, అన్ని దేశాల భక్తులతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా 3 భాషలు ఆయన మాట్లాడుతూ ఉంటారు। అలాగే సంస్కృతం కూడా మాట్లాడుతూ ఉంటారు అందరితో వచ్చినటువంటి పండితులతో। అక్కడ ఈ 4 భాషల్లో మాట్లాడుతూ అక్కడ ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్ బాగా అవసరం ఉంటుంది అమెరికాలో। మనకున్నటువంటి ఈ చేయించే పూజా విధానం కానివ్వండి, మన ధర్మం కానివ్వండి, మనకు ఆచరించేటువంటి మన క్రతువులు, మనం చేసేటువంటి ప్రతి వైదిక కర్మని ఆయన చక్కగా ఇంగ్లీష్ లో వివరిస్తూ వాళ్ళందరి చేత, అనేక దేశాల ప్రజల చేత వారు మన్ననలు పొందారు। అక్కడ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేశారు। అది దాని వారి మాటల్లోనే మనం విందాం। నేను చెప్పిన దానికన్నా వారే ఇంకా దాని గురించి బాగా చెప్పగలుగుతారు। మరి ఈ సందర్భంలో మన భారతదేశంలో మన హైందవ ధర్మానికి చాలా గొప్ప సేవ చేస్తున్నటువంటి మా దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు శ్రీ మరమామల వెంకటరమణ శర్మ గారు, మా దర్శనం అన్నయ్య అని చెప్పి మేమందరం కూడా ప్రేమతో పిలుచుకుంటూ ఉంటాం। వారు కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించాం రావాలని చెప్పి। వారు కూడా చాలా బిజీగా ఉంటారు। మీరు సోషల్ మీడియాలో చూస్తే ఆయన ఇవాళ అంతర్వేదిలో ఉంటారు, రేపు విశాఖపట్నంలో ఉంటారు, ఎల్లుండి ఢిల్లీలో ఉంటారు, ఇంకో చోట అట్లా ఉంటూ ఉంటారు। కానీ రఘన్నయ్య మీద ఉన్నటువంటి ఒక మంచి ప్రేమ, అభిమానం మనందరం కూడా కలిసి ఏం చేయాలండి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకేమో అమెరికాలో జరిగే విషయాలు తెలవు,
అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి భారతదేశంలో జరిగేటువంటి విషయాలు చూచాయిగా తెలుస్తాయి, పూర్తిగా తెలవు. అంటే పేపర్ల ద్వారా వీటి ద్వారా కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ రెండు దేశాల యొక్క అనుసంధానం అనేది చాలా గొప్పది. ఆ అనుసంధానం జరగాలి. మా రఘన్నయ్య అక్కడ అమెరికాలో నిర్వహిస్తున్నటువంటి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, బ్లడ్ క్యాంపులు కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి, అట్లాగే ఇక్కడ ఇండియాలో అన్నదాన కార్యక్రమాలకు వారు చాలా సేవ చేశారు. విశేషంగా హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు అనేక మందికి గోదానాలు చేశారు. గోవులని, వృషభాలని విశాఖపట్నం వెళ్ళి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి చాలా సాయుధ పీఠం చేశారు. అంటే ఇవన్నీ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు. నేను ఒక్క నిమిషంలో చెప్పాలంటే నాకు కూడా ఇది సాధ్యం కాదు. అట్లా వారు అమెరికాలో విశేషమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. మా పండగ సంతోష్ కుమారు అనేక సంవత్సరాల నుండి రఘన్నయ్య వస్తే ఒక్కసారి మన రామభద్ర క్షేత్రానికి రావాలన్నయ్య అని చెప్పి కోరడం, మరి వారు మళ్ళా ఈ 2 days లో మళ్ళీ అమెరికాకి వెళ్లాల్సినటువంటి కార్యక్రమంలో ఉండడం, కానీ 2 నిమిషాలు ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్పి వారు మంచి మా పండగ సంతోష్ కుమార్ని ఆశీర్వదించడం, మా దర్శనం శర్మగారు దర్శనం అన్నయ్య వారు రావడం, మా సముద్రాల మురళి గారు మనకు హైదరాబాద్ లో భాగ్యంలో గొప్ప పురోహితులు, వారు అనేక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మా మధుభాకర్ శర్మ గారు, మరి ఇంకా మనకు పేరున ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ మా రఘన్నయ్య వాక్కులు అక్కడ చేస్తున్నటువంటి అమెరికాలో చేస్తున్నటువంటి సేవల్ని మనం ప్రధానంగా విందాం. ఆ తర్వాత మా దర్శనం శర్మ గారు వారు భాషణ ఉంటుంది, వారు కూడా చక్కగా చెప్తారు. నేను వారి గురించి ఆయన నోరిస్తేనే తెలుస్తుంది మనకు, మంచిగా చెప్తారు. అలాగే దర్శనం యొక్క విశిష్ట ప్రచురణని మా రఘుశర్మ గారికి, భారత పీఠ సభ్యులకు అందరికీ కూడా అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మా రఘుశర్మ గారు అక్కడ అమెరికాలో ఒక తెలుగు తేజంగా, ఒక తెలుగు బిడ్డగా, మన జాతి గర్వపడేటువంటి విధంగా వారు నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయ నిర్మాణాలు, సామాజిక సేవలు, వాటి మీద ఒక 5 నిమిషాలు చెప్పవలసిందిగా ఈ రామభద్ర క్షేత్రంలో నేను వారిని కోరుతున్నాను. సభాయ నమః. జై శ్రీరామ్, సాయిరామ్. పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ రోజున నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఒకటి, ఎప్పటి నుంచో తమ్ముడు సంతోష్ శర్మ తమ్ముడు అన్నయ్య రావాలని చెప్పి అడుగుతున్నాడు. ఎప్పుడు వచ్చినా అలా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈసారి తమ్ముళ్ళు ఇద్దరు, శ్రీనాథ్ శర్మ, మహాదేవ శర్మ, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ కాదు అమెరికాలో కూడా నన్ను కంటికి రెప్పలాగా ప్రేమగా అలా చూసుకుంటారు. వారు మేము తమ్ముడు కలిసి మానస సరోవర యాత్ర చేసుకున్నాం. అందరం కలిసి వెళ్ళాం. మా సంబంధం చాలా చక్కగా ఇప్పటి నుంచి కూడా చాలా అన్ని విషయాల్లో అన్నయ్య మేము ఉన్నామని చెప్పి ముందు తీసుకెళ్తూ ఈ రోజున ఈ రామదర్శనం జరగడానికి కారగలిగిన తమ్ముడికి ముందుగా నమస్సుమాంజలి తెలియజేస్తూ, కానీ ఒక క్షేత్రానికి ఒక దానికి వెళ్తే ఏదో సామెత ఉంది, నాన్న లడ్డుగా డబుల్ నాకు వచ్చింది దర్శనం. ఎందుకంటే దర్శనం శర్మ గారు అంటే నాకు ఎనలేని ప్రేమ, అభిమానం. ఎందుకంటే అది కూడా కారణం మా తమ్ముళ్ళు ఇద్దరు. వారి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పటి నుంచి నేను అనుకున్నా ఎప్పుడు చూస్తానా, ఎందుకంటే మన హైందవ ధర్మాన్ని, మన దీన్ని ఇంత ధైర్యంగా ముందు తీసుకెళ్తున్న వారు అంటే నాకు చాలా గౌరవం. వారి పాదాబంధనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పూజలు గుడులు కట్టడం కాదు, ధైర్యంగా సమాజంలో తీసుకెళ్ళగలగటం నాకు చాలా సంతోషం. ఒకప్పుడేంటి ఇప్పుడు కూడా పరిపూర్ణత స్వామి గారు అంటే నాకు చాలా అభిమానం. వారికి కూడా నేనంటే చాలా ఇష్టం. వారి తర్వాత నేను చూసింది మళ్ళీ ఆ దర్శన శర్మ గారిని. అంత గ్రేట్ గా, అంత ధైర్యంగా జనాలు మాట్లాడటం కానీ, సమాజంలో మాట్లాడటం కానీ నాకు ఎంతో సంతోషంగా ఉంది. అటు రామ దర్శనం, ఇటు అన్నయ్య గారి దర్శనం రెండో అయినాయి. చాలా సంతోషం ముందుగా. ఆ తర్వాత నా తమ్ముడు, ఇంకో తమ్ముడు మురళీ స్వామి, ఆయన ఇప్పుడు కాదు, మన దగ్గర ఎప్పటి నుంచో మాకు సంబంధం. 2002 నుంచి కూడా సంబంధం. అప్పటి నుంచి కూడా చాలా అన్నయ్య అని ఎప్పుడు కూడా తిరిగి ఉంటాడు. మురళీ తమ్ముడు రావడం కూడా చాలా సంతోషం. అలాగే ఇక్కడికి వచ్చేదాకా నేను సంతోష్ శర్మ తమ్ముడు అన్ని వీడియోలు చూస్తుంటా, అన్ని హోమాలు చూస్తుంటా. ఎంత చక్కగా చేస్తాడంటే అంత చక్కగా చేస్తాడు. మన తిరుపతిలో కూడా వచ్చి కలిసాడు నన్ను. నేను లాస్ట్ టైం ఇక్కడ రాలేకపోతే, తమ్ముడు నువ్వు చేసిన ఈ కార్యక్రమం నిజంగా గ్రేట్ నాన్న. ఎందుకంటే మొత్తం స్టోన్తో చేయటం, ఒక ధైర్యంగా ముందుకెళ్ళటం. కానీ నీకు ఆ స్వామి దయ అది చాలా ఉన్నాయి. ఇంకా ముందు ఈ కార్యక్రమాలకి నేను చెప్పినట్టు సాయిదత్త పీఠం మనం అమెరికాలో ఉంది.
ముందు ముందు తప్పకుండా మా సపోర్ట్ ఎప్పుడు ఈ రామభద్ర క్షేత్రానికి ఉంటుందని నేను తప్పకుండా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే అక్కడ మన దర్శన్ శర్మ గారికి ఆల్రెడీ తమ్ముడు అని చెప్పే ఉంటారు. 2002లో వెళ్ళాను. 12 సంవత్సరాలు మా బ్రహ్మశ్రీ డాక్టర్ నోడి దత్తాత్రేయ గారి దగ్గర 12 సంవత్సరాలు వారి దేవాలయంలో చేశాను. అక్కడే ఉన్నాను. అక్కడే చాలా మంది పరిచయస్తులు అయ్యారు. ఆ తర్వాత వారికి చెప్పి బయట సాయి దత్తపీఠం అని ఒక మన దేవాలయాన్ని స్థాపించాం. కానీ 4 సంకల్పాలతో ఆ దేవాలయాన్ని ప్రారంభించాం. 4 సంకల్పాలు, 4 పిల్లర్స్. 1 నిత్య అన్నప్రసాదం, 2 సత్సంగం, 3 చారిటీ, 4 ఎడ్యుకేషన్. గుడి నడపడం కాదు, గుడి పూజ చేయడం, ఈ 4 జరుగుతూ దేవాలయం జరగాలన్న ఉద్దేశంతో జరుపుకుంటూ తీసుకెళ్ళాలని ధైర్యం చేశాం. కానీ మొదలు పెట్టినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక్క రూపాయి కూడా సేవింగ్ లేదు. కానీ ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అంటే ఎంతో మంది భక్తులు, దాతలు, మా వాలంటీర్స్ దగ్గర మా సాయి దత్తపీఠానికి 150 మంది నుంచి 200 మంది వాలంటీర్స్ ఉన్నారు. దేశం కాని దేశంలో ఎంతో సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మన దేవాలయం 2014లో మహాశివరాత్రి నాడు ఎడిసన్ దగ్గర సౌత్ ప్లేన్ ఫీల్డ్ లో ప్రారంభించామయ్యా. చక్కగా రోజు ఒక బాబా గారు, పేరు సాయి దత్తపీఠం బాబా గారు ఉంటారు. కానీ గణపతి, మనకి పరమేశ్వర అమరేశ్వర స్వామి, నవగ్రహాలు, ధర్మపత్రి సమేతంగా నవగ్రహాలు, రామ పరివారం, వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి, వీళ్ళందరూ కూడా ప్రతిష్టాపన చేసి ఉన్నాం. కాకపోతే ఎప్పుడైతే ప్రారంభించామో ప్రారంభించిన 3 నెలలకి మన పరిపూర్ణానంద స్వామి గారి ఆధ్వర్యంలో లలిత మహాయజ్ఞం చేశాం. అక్కడ ఒక 3 రోజుల పాటు ఎంతో మంది వేద పండితులతో. అప్పటి నుంచి అమ్మవారి దయతో అంచెలంచెలుగా పేరు అమెరికా మతం తెలిసింది. ఆ తర్వాత 2015లో 25 ఎకరాలు స్థలం చూసాం. షిరిడి అమెరికా అని, షిరిడి ఎట్లా ఉందో ఆ షిరిడిని అక్కడ చూపించాలి అనే ఉద్దేశంతో 25 ఎకరాలు స్థలం చూసాం. కానీ ఆ దేవాలయం డొనేషన్స్ తో పోగు చేయకూడదు ఆ స్థలం అని చెప్పి ఒక చిన్న సంకల్పం చేసుకొని, మీకు తెలుసు మన ఆదిశంకరాచార్య స్వామి బుక్ లో తమిళనాడులో ఒక దేవాలయం కడితే వారు 2 రూపీస్ చొప్పునే కలెక్ట్ చేయమన్నారు. కొంత డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు. అదే ఉద్దేశంతో నేను కూడా $11 మాత్రమే ఆ ల్యాండ్ కి డొనేషన్ గా కలెక్ట్ చేసాం. ఆ విషయం చాలా సార్లు నేను మీడియాలో కూడా చెప్పాం. అయితే మీకు చెప్పే అవకాశం ఈ రోజు దొరికింది. అలా ఆ ల్యాండ్ మొత్తం 1.3 మిలియన్ కాస్ట్. కానీ దాన్ని ఏం చేసామంటే మొత్తం స్క్వేర్ యార్డ్స్ లాగా విభజించాం. 1,11,000 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. అప్పుడు మేము అనుకుంది ఒక భక్తుడికి 1 స్క్వేర్ యార్డ్ మాత్రమే ఇవ్వాలి అనుకొని $11 ఇస్తే స్క్వేర్ యార్డ్ ఇచ్చినట్టు లెక్కని మొదలుపెట్టి 2015లో మొదలుపెట్టాం. అతనికి అడ్వాన్స్ ఇచ్చి 3-4 నెలలు జమజేసులోనే పూజ చేసాం. కానీ 10,000 మంది మాత్రమే అయ్యారు. మనకు కావాల్సిన 1,02,000 మంది. ఎలాగా ఆలోచించి అప్పుడు చిన్న సాయి రథం ఒకటి తయారు చేసుకొని, అప్పుడు అవి కొనడానికి కూడా డబ్బులు లేకపోతే వేరే మా కమిటీ మెంబర్ దగ్గరే ఆ వ్యాన్ ని తీసుకొని అప్పుగా ఆ వ్యాన్ తో బాబా పల్లకి పెట్టుకొని నేనే డ్రైవ్ చేసుకుంటూ 43 రాష్ట్రాలు తిరుగుతూ ప్రతి భక్తుడి ఇంటికి వెళ్తాం, సాయి పూజ చేయటం, ఏం అడగక్కర్లా. ఒక $11 చొప్పున వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ 2 సంవత్సరాల పాటు తిరిగి 1,11,000 మందిని ఆ స్థలంలో ఇన్వాల్వ్ చేయగలిగాం. ఆ ల్యాండ్ ఇప్పుడు ఒక్కరిది కాదు, 1,11,000 భక్తుల మనస్సు ఆ స్థలంలో ఉంది. కాకపోతే అమెరికా దేశం కావడం వల్ల మనకున్న పర్మిషన్స్ అవి అక్కడ వేరు. 2 సంవత్సరాలు 2017లో పూర్తి చేసాం యాత్ర పూర్తి చేసి ఆ ల్యాండ్ పర్మిషన్ కి గుడి కట్టడానికి పెట్టాం. కానీ 17 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ ఆ పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మనకి పెద్దలు చివుకుల ఉపేంద్ర గారిని మీరు వినే ఉంటారు. వారు చాలా నాకు కుడి భుజం లాగా ఉంటూ మన ఊళ్ళో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా వారిని ఏర్పాటు చేస్తాం. మేము ఒక కమిటీని ఏర్పాటు చేసాం. 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, మిగిలిన 11 మంది డైరెక్టర్స్. ఎవరైతే వాలంటీర్ సేవ చేస్తున్నారో వాళ్ళే డైరెక్టర్లుగా వస్తూ ఉంటారు. అలా చేసి ముందు నడిపిస్తున్నాం. అది పర్మిషన్స్ ఒక 1 yearలో వస్తాయి అనుకుని మొదలెట్టి చేశాం. కానీ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటికి లేట్ అవుతుందని ఇప్పుడు ఒక గుడి మనం ఒక ప్లేస్ లో పెట్టాము, సాయి దత్తపీఠం. దాన్ని మార్చాల్సిన సమయం అంటే ఎవరి దగ్గర అయితే మనం ఈ ల్యాండ్ కనుక అయిపోతే అక్కడ మారుతాం కూడా అనుకున్నాం. ఈ ల్యాండ్ పర్మిషన్ ఇంకా 6 నెలల టైం పెట్టేట్టుంది. ఈలోపు ఏం చేసామంటే 2 సంవత్సరాల క్రితం ఎక్కడైతే మన గుడి ఉందో ఎడిసన్ లో అక్కడ దగ్గరలో ఒక పెద్ద స్థలం తీసుకున్నాం. స్థలం కాదు, ఒక పెద్ద కాంప్లెక్స్ లోనే ఒక లీజ్ తీసుకున్నాం. లీజ్ అంటే
లాంగ్ టర్మ్ 90 years దాకా 10 ఎకర్ల వాళ్ళు అమ్మితే మనకే అమ్మాలి. అలా ఎక్కడ మనకి అమ్ముతారు. తీసుకొని 2 సంవత్సరాల క్రితం ఆ దేవాలయం మొదలెట్టాం. దాంట్లో ఏం చేస్తున్నామంటే పంచముఖ ఏరమ్మ గణపతి, పంచముఖ శివలింగం, కంచికామాక్షి అమ్మవారు విగ్రహాలు ఆల్రెడీ షిప్మెంట్ అవి. మన తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తిరుమల వాళ్ళు ఇస్తున్నారు. ఒక 7 feet విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం. అలాగే దత్త పరంపర మొత్తం పెడుతున్నాం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య మహాప్రభు, అక్కలకోట మహారాజు, సద్గురు సాయినాథుడు వీళ్ళందరూ కూడా ప్రతిష్టాపన చేయబోతున్నాం. అది 1 year 1.5 year క్రితం ఓపెన్ చేయాల్సింది కరోనా వీటి వల్ల చాలా ఆలస్యమైంది. ఎన్నో పరీక్షలు బాబా గారు అమ్మవారు పెడుతూనే ఉన్నారు. పరీక్షలు లేకుండా ఏం జరిగినా మనకి తెలియదు. అందుకని రేపు May 1st week లో ఓపెనింగ్ అవుతుంది. చాలా చక్కగా ఆ దేవాలయాన్ని మనం ఈ మొత్తం అక్కడ మారిపోతుంది. ఇప్పుడు 2 ప్రాజెక్టులు అయిపోయి ఫస్ట్ వరకు ఉంది. ఒకటే ప్రాజెక్ట్ అక్కడ మొదలెట్టాం. ఇప్పుడు ఎడిషనల్ పర్మనెంట్ గా సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ అని నామధేయం చేశాం. అటు వెంకటేశ్వర స్వామి వారు ఇటు శివుడు వారు వెళ్తున్నారు కాబట్టి శివ విష్ణు టెంపుల్ దాంట్లోనే నిత్య అన్నదానం జరగడానికి కిచెన్, చిన్న చిన్న పెళ్లిళ్ళు చేసుకోవడానికి చిన్న కమ్యూనిటీ హాల్ అవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఎంతో మంది భక్తులు సహకరించారు. మనకి అక్కడ లోన్ రావడం కష్టం. ఎంతో మంది భక్తులు నన్ను నమ్మి ఇప్పటికి ఒక 3 million లోన్ ఇచ్చారు. అన్ని చేసుకొని ఓపెన్ చేస్తున్న నమ్మకం ఒకసారి ఓపెన్ అయితే తప్పకుండా ముందుకు వెళ్తుంది. మీరందరి ఇక్కడ దగ్గర వచ్చాం. ఈ రాముల వారి అనుగ్రహంతో మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళి ఇది అయిపోతుంది. షిడియన్ అమెరికా ప్రాజెక్ట్ కూడా చేయాలని, ఆ షిడియన్ అమెరికా ఏదైతే పర్మిషన్స్ అయిపోతాయో అవ్వంగానే నేను మొన్న కూడా చెప్పాను మా విద్యార్థులతో అక్కడ ఒక అతిరుద్రయాగం కానీ ఇలాంటివి చేయాలని ఎంతో ఉంది. అందుకు మీ అందరి సహకారంతో ముందుకు తప్పకుండా చేద్దాం. అలాగే ప్రతిష్ఠా కార్యక్రమానికి దర్శనం అన్నయ్య గారు అలాగే తమ్ముడు అందరూ కూడా రావాలని దానికి తగ్గన ఇది చేద్దామని చెప్పి అనుకుంటూ ఇలాగే మీ అందరి సహకారం ఎల్లవేళలో ఉండాలని, అలాగే మన సాయి దత్తపీఠ సహకారం మీకు అలాగే ఉంటుంది. దర్శనం వారికి మా సహకారం అక్కర్లేదని వారి అనుగ్రహం అందరికి కావాలి. వారికి కూడా ఎప్పుడు సపోర్ట్ గా మన దత్తపీఠ ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతూ ఈ గుడి గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. వారు చెప్పారు ఆల్రెడీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే అక్కడ ఉన్న భక్తులు దాతలు వాళ్ళందరి సహకారంతో నిత్యాన్నదానం ఏంటి. ఇక్కడ మన చోటప్పల్లో అమ్మా నానాదాశ్రమం ఉంది. దానికి కూడా మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. మా విద్యార్థిది వేద పాఠశాల ఉంది, గన్నపేట తెలుసు. వేద పాఠశాలకు కూడా సహకరించాలి. ఎన్నో కార్యక్రమాలు చేయాలని సంకల్పం ఉంది. కానీ ఇంకొంచెం టెంపుల్ ఓపెన్ అయిపోతే చేయడానికి అవకాశం దొరుకుతుంది. దానికి మీ అందరి ఆశీర్వచనం కోరుకుంటూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి తమ్ముళ్ళకి అలాగే సంతోష్ తమ్ముడికి దర్శనం శర్మ గారికి ఆ ఛానల్ యాజమాన్యం అందరికీ అంటే అన్నయ్య గారే వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనికి మా మిత్రులందరూ కూడా ఇక వెళ్తున్నామంటే తప్పకుండా మేము కూడా వస్తాము, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి అందరు వచ్చారు. అందరికి కూడా ఆ రాముల వారి అనుగ్రహం, సాయినాథ అనుగ్రహం, ఆ అమ్మ శ్రీమాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం, శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. నేనేమైనా పొరపాట్లు మాట్లాడుంటే క్షమించమని. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పురాణ ప్రాప్తులు వాళ్ళ ముందు మాట్లాడటం అంటే నేను చాలా హనుమంతుడితో కూతురేసినట్టే. కాబట్టి క్షమించమని కోరుకుంటూ మరొకసారి సాయిరామ్. నిజంగా ఇప్పుడు పాండిత్యం అనేది అందరికి ఉంటుంది, కానీ అన్నం పెట్టే ఆకలి అయినటువంటి వాడికి అన్నం పెట్టే కూడా కొద్దిమందికే ఉంటుంది. పాండిత్యం చాలా మందికి ఉంటుంది, కానీ వినయ విధేయతలు కొద్దిమందికే ఉంటాయి. అట్లా మా రఘన్నయ్య చాలా క్లుప్తంగా చెప్పారు. ఆయన సమయం తక్కువ ఉందని కాబట్టి అక్కడ విషయాలు చెప్పారు. సరే, మేము ప్రత్యక్షంగా అక్కడ రోజు చూస్తుంటాం కాబట్టి మాకు దాని గురించి పూర్తిగా తెలుసు. మేము ఫస్ట్ 2011 జనవరి 10 నాడు అమెరికా వెళ్ళినప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటే మా ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నూర్ దత్తాత్రేయుడు గారికి రఘన్నయ్య అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. సరే, మేమంటే కూడా ఎట్లాగో చాలా ఇష్టం. మా అందరికి కూడా వారంటే ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. వారు చెప్పారు, వీళ్ళు 2 వేద పండితులు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మీరే వెళ్ళాలి అని చెప్తే మా రఘన్నయ్య జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూయార్క్ వచ్చి మమ్మల్ని అక్కడ రిసీవ్ చేసుకున్నారు. నేను కేవలం ఆ ఎయిర్పోర్ట్ లో కోట్ వేసుకుంటే బొట్టు చూసే గుర్తుపెట్టే ఈయన మన తెలుగు ఆయన ఉండొచ్చు అని చెప్పి. ఎందుకంటే అంతకుముందు చూడలేవాళ్ళని. అంత ఒక మంచి ప్రేమ. ఒక గొప్ప మాట ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో అమెరికాలో జాబులు
ఇవాళ ఉంటే రేపు జాబు ఊడిపోతుంటుంది మామూలుగా. అంటే అక్కడ పరిస్థితులు అట్లా ఉంటాయి మామూలుగా. అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఎంతమంది విద్యార్థులు ఎంతమంది కొత్తగా జాబులు చేసేటువంటి వాళ్ళకి జాబులు పోయినా ఇబ్బంది పడ్డా వాళ్ళు మొట్టమొదటి ఆశ్రయించేది రఘన్నయ్య. రఘన్నయ్య దగ్గరికి వచ్చి ఆయనకి ఎవరు ఒకటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన దేవాలయంలోనూ ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడ ఏదైనా సేవ చేస్తే చాలు, వాళ్ళకి ఏదో రకంగా ఒక 10-15 రోజులు మన జాబు ఏదో రకంగా భగవంతుని అనుగ్రహం, గురుకటాక్షం, ఆయన యొక్క ప్రేమతో ఎంతో మందికి లభించింది. ఆ విషయం ఆయన చెప్తారు, మామూలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏమిటంటే ఆయన వస్తే చాలు, అడుగు పెడితే చాలు అనుకునే వాళ్ళు అమెరికాలో చాలా మంది ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు. కాబట్టి ఇంటికి వస్తే సాక్షాత్తుగా ఒక దత్తాత్రేయ స్వామి, ఒక షిరిడి సాయిబాబా మా ఇంటికి అడుగు పెట్టాడని భావించేటువంటి భక్తులు కొన్ని వేల మంది ఉన్నారు అమెరికా. అంత ప్రేమ సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఎప్పుడు చూసినా మాకు ఒక ఆనందం కలుగుతుంటుంది. నేను వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు రామభద్ర క్షేత్రం నుంచి తెలియజేస్తూ, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆధ్యాత్మిక దీప్తిగా, ఒక ఆధ్యాత్మిక జ్యోతిగా ప్రకాశిస్తున్నటువంటి దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు, విశేషమైనటువంటి మనకు అన్ని చతురామ్నాయ పీఠాధిపతులకు వారు గురువందన కార్యక్రమం చేశారు ఇక్కడ లలిత కళాతోరణంలో. అది నిజంగా మహాద్భుతమైనటువంటి కార్యక్రమం మీరు చేశారు. అది ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం. జగద్గురువుల అనుగ్రహం, మరి శివానందమూర్తి గారు కానివ్వండి, మరి ఇంకా ఇప్పుడు మన తొగుట మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహం కానివ్వండి, మరి చాగంటి కోటేశ్వరరావు గారికి మీరు సత్కారం చేశారు, మరి నాగపడి శర్మ గారికి మీరు సత్కారం చేశారు, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారికి చేశారు. మీరు అనేకమైనటువంటి దర్శనం నుంచి మీరు చేశారు. అటువంటి మీరు కూడా త్వరలో అమెరికా రాబోతున్నందుకు మీకు మండల సంతోష్ కుమార్ శర్మకి ప్రత్యేకమైన శుభాకాంక్ష అడ్వాన్స్ గా చెబుతూ ఉన్నాను. ఇప్పుడు మీ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇవాళ ఈ సాయం వేళ ప్రదోష కాలంలో మన భాగ్యనగర్ శివారులోని ఈ తుమ్కుంట ప్రాంతంలోని రామభద్ర క్షేత్రంలో ఇంత అద్భుతమైనటువంటి ఈ సత్సంగంలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు ఆ రామచంద్రుడికి ఇక్కడ నిర్వాహకులకు శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నాను. 100కో కోటికో ఒక్కరు అని ఒక మహాకవి అన్నాడు. ధార్మిక తేజస్సును ప్రజ్వలింపజేయడానికి, పరివ్యాప్తం చేయడానికి భగవంతుడే కొంతమందిని సృష్టించుకుంటాడు. సాధారణంగా ఒక పురోహితుడు, ఒక అర్చకుడు, ఒక వేద పండితుడు, ఒక ఆహితాగ్ని, ఒక వైదిక సంప్రదాయంలో ఉండేటువంటి ఒక సాధువు కావచ్చు, ఒక యతీశ్వరుడు కావచ్చు, తనకున్నటువంటి సదాచార సంపన్నుడిగా తన పరిధిలో ధర్మ ప్రసారం, ధర్మ ప్రచారం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటారు ఎవరి పరిధిలో వాళ్ళు. కానీ ఇక్కడ మన వద్ద ఉన్నటువంటి బ్రహ్మశ్రీ శంకరం మంచి రఘుశర్మ గారు సప్త సముద్రాల తర్వాత ఊరు కాని ఊరులో, దేశం కాని దేశంలో, అమెరికాలో సనాతన ఆర్ష సంస్కృతిని పరిఢవిల్ల చేసేలా భారతదేశంలోని ఒక గొప్పనైనటువంటి ధర్మ కేంద్రాలను అక్కడ సృష్టించి సనాతన ధర్మ తేజస్సును పరివ్యాప్తం చేస్తుండడం 50 మంది తెలుగు వారందరికీ కాదు, భారతీయులందరి యొక్క అదృష్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పాత్రికేయుడిని. 25 ఏళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన, అందులో క్రైమ్ రిపోర్టర్గా పనిచేశాను. నేను ఒక 15-20 ఏళ్ళుగా రఘుశర్మ గారి గురించి నాకు వ్యక్తిగత పరిచయం లేదు, కానీ అనేక మంది అర్చకులు, అనేక మంది వేద పండితులు, ధార్మికవేత్తలు తానా సభలోకి వెళ్ళేవాళ్ళు, ఆటా సభలోకి వెళ్ళేవాళ్ళు, సిలికానాంధ్ర సభలోకి వెళ్ళేవాళ్ళు, మరే ఇతర కార్యక్రమాలకు వెళ్ళే వాళ్ళందరూ మేము గనక
అక్కడి ప్రభుత్వాలు కాదు, అక్కడి సంఘాలు కాదు, అక్కడి వ్యక్తులు కాదు, అక్కడి సాంస్కృతిక సంస్థలు కాదు. మేము గనుక అమెరికాకు వెళితే మాకు ఆవాసం, భోజనం, ఆత్మస్థైర్యం కలిగించే ఏకైక వ్యక్తి శంకరం మంచి రఘుశర్మ గారు అని కొన్ని వందల మంది నోట నేను విన్నా. ఎవరి రఘుశర్మ గారు, ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? నేను అనుకున్న 60-70 ఏళ్ల వయసు, చాలా పెద్దవారు, ఎన్నో ఒక 40-50 ఏళ్లుగా వాళ్ళకి స్థిరావాసం వేసి నోరు దత్తానికి వెళ్ళారు. ఇంకా పెద్దవాళ్ళలాగా కంపెనీ అధినేత అయి ఉండి వానప్రస్థంలో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారని నాకు తెలుసు. ఇంతలో నాకు ఇంకొక మిత్రుడు శంకరం మంచి రామకృష్ణ శర్మ గారు, నాకు చాలా సన్నిహితుడు. మీ ఇంటి పేరుతో ఉన్న శంకరం మంచి రఘుశర్మ గారు అక్కడ ఉన్నారట. ఇక్కడ నుంచి ఏ అర్చకుడు వెళ్ళినా, ఏ వేద పండితుడు వెళ్ళినా, ఏ బ్రాహ్మణుడు వెళ్ళినా అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించి, నేను ఇక్కడ సగౌరవంగా బతకగలను ఒక బ్రాహ్మణుడిగా, నాకు ఏ ఉద్యోగం లేకపోయినా సరే కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండగలిగే ధైర్యాన్ని కలిగిస్తున్న ఆ వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా, మీ రక్త సంబంధి కూడా అన్నప్పుడు వారు కొంత సమాచారం ఇచ్చారు. అదొక 1.5 సంవత్సరం 2 ఏళ్ల క్రితం. అటు తర్వాత నాకు మా సంస్కృత సోదరుడు, ఇంతకుముందు వారు అన్నారు, భారతదేశానికి అమెరికాకు వారధి కావాలి, అక్కడున్న వాళ్ళకి ఇక్కడి విషయాలు తెలవాలి, ఇక్కడున్న వాళ్ళకి అక్కడి విషయాలు తెలవాలి. నా దృష్టిలో ఇండియా కన్నా గొప్పనైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణ సేవ అమెరికాలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఇంకా కూడా గొప్పగా జరుగుతుంది, ఇంకా చాలా అనేక భిన్నమైన మార్గాల్లో జరుగుతుంది. అలాంటి ఈ 2 దేశాలకు కూడా ఒక సమన్వయం, ఒక వారధిలా, సనాతన ధర్మ వారధిగా, సనాతన ధర్మ సారథులుగా ఈ ఇరువురు సోదరులు శ్రీనాథ శర్మ గారు, సతీష్ శర్మ గారు అక్కడ చేస్తున్నటువంటి కృషి. వారు స్వతహాగా సంస్కృతాంధ్ర పండితులు, సంస్కృత సోదరులుగా ప్రసిద్ధి. వారు ఈ మట్టపల్లి ఉభయ రాష్ట్రాలకు అది సరిహద్దు లాంటిది. 2 రాష్ట్రాలకు వారు ఆత్మీయులు, నాకు ఇంకా ఆత్మీయులు. ఆ వారధిలో ఉన్నటువంటి ఆ సరిహద్దులో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి అక్కడ నుంచి ఆ స్వామివారి అనుగ్రహంతో వారు అమెరికా దాకా ఎదిగి, ఎంత పెద్దవాళ్ళైనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నోరి దత్తాత్రేయుల దగ్గర నుంచి అత్యంత సామాన్యుడి దాకా అదే వినయంతో, అదే గౌరవంతో, అదే ప్రేమతో, అదే ఆప్యాయతతో ఉంటూ ఇలాంటి పెద్ద మనుషులందరినీ కలుపుతూ వారు ఒక వార్తలో చెప్తున్నారు. అంతేకాకుండా వారిలో ఉన్నటువంటి పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంతం, శాస్త్రం సకలం అవపోసన పట్టి ఇవాళ అత్యంత వినయంగా ఆ పండితులు ఇరువురు కూడా మన భారతదేశ గౌరవాన్ని నలుదిశలా చాటుతున్న వారిద్దరి ద్వారా మన రచన గురించి ఇంకా చాలా తెలుసుకునే అవకాశం దొరికింది. నాకు సాన్నిధ్యం బాగా వెళ్ళింది వారితో. ఎందుకో ఒక వేవులోకి కలిసింది. మా పండరి మన సంతోషం ద్వారా, అటు తర్వాత వారి ద్వారా ఒక సంబంధం, ఆత్మీయత రోజు రోజుకు పెరిగింది. దాదాపు ప్రతిరోజు వాట్సాప్లో ఏదో ఒక రకంగా మాట్లాడుతూ వచ్చే సందర్భంలో రఘన్న గారి గురించి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వారు చెప్పడం, అలా విని ఇంకా నాకు దృఢపడింది, మన దేశం గర్వించదగ్గ ఒక పండితుడు, ఒక స్మార్త వేద పండితుడు ఇక్కడి నుంచి అమెరికాకు ఒక సామాన్య బ్రాహ్మణుడిగా వెళ్ళి ఇవాళ వేలాది మంది బ్రాహ్మణులకు, లక్షలాది మంది ధార్మికులకు, లక్షలాది మంది భారతీయులకు ఒక ధార్మిక గురువుగా, ఒక ధర్మాన్ని నిలబెట్టే ఒక గొప్ప ధార్మికుడిగా మన ముందున్నాడంటే నిజంగా ఎంత ఆనందం కలిగిందంటే ముఖస్థుతి కానే కాదు, ఇది ఖచ్చితంగా వారి నిజమైనటువంటి వారి పరిస్థితులు ఇక్కడ తెలియజేయడం. అలాంటి శంకరం మంచి రఘుశర్మ గారిని ఎప్పుడైనా చూడాలి అనుకుంటున్న తరుణంలో మన సంస్కృత సోదరుల ద్వారా భాగ్యనగరానికి వస్తున్నారని 4 రోజులు అడుగుతున్నాం, అన్నయ్య ఎక్కడొస్తారు కలవాలి, అంటే ఒకసారి గుంటూరులో ఉన్నారని, ఒకసారి ఇంకో చోట ఉన్నారని. ఇవాళ రామభద్రుడి అనుగ్రహం వల్ల ఈ అపర భద్రాచలమైనటువంటి ఈ రామభద్ర క్షేత్రంలో ఈ సాయం వేళ వారిని కలుసుకోవడం నిజంగా భాగ్యం. మాకెంతో ఇక్కడ ఉన్నాం కనుక మాకున్న పరిధుల్లో ధర్మ పరిరక్షణ కోసం కానీ, బ్రాహ్మణుల మీద ఏవైనా ఇబ్బందులు వచ్చినా, ఇంకా దేవాలయాల మీద ఇంకేది వచ్చినా మా పరిధిలో మేమెంతో ఇక్కడ కష్టపడుతూ ఉన్నాం. కానీ ఇవాళ మాకు రఘన్న లాంటి వాళ్ళు ఎక్కడెక్కడనో ఉండి మాకందరికీ ఒక స్ఫూర్తి, మాకందరికీ ధైర్యం, మాకందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రేరణ, అలాంటి వ్యక్తి ఉన్నారు. అందున వారు ఎవరికైనా ఎక్కడి వాళ్ళకైనా కూడా ఒక పెద్ద దిక్కుగా ఉంటారనుకోవడం నిజంగా ఆ భగవత్ కృప మనందరి యొక్క అదృష్టం. అలాంటి శంకరం మంచి రఘుశర్మ గారు నిజంగా సాయి భగవానుడే, దత్తాత్రేయుడే వారిలో ఆవాహన అయ్యారు.
పరకాయ ప్రవేశం చేశారు. ఎందుకంటే 43 దేశాల్లో ఒక బ్రాహ్మణుడు, తెలుగు నాట నుంచి అమెరికాకు వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు, వారన్నారు ఒక్కొక్కరి దగ్గర $11 చొప్పున 1,00,000 చిల్లర పైచిలకు మంది దగ్గర నుంచి వసూలు చేయాలి. వారు తలుచుకుంటే ఒక్కరే ఇస్తారు ఆ డబ్బంతా, వారు తలుచుకుంటే ఒక్కరే స్థలాన్ని ఇస్తారు. వద్దు, అలా వద్దు, ఇది అందరికీ కావాలి, అంతా సాయమం కావాలి, అంతా దత్తాత్రేయమయం కావాలి, అంతా ధార్మికమయం కావాలి అన్న వారి లక్ష్యం ఆదిశంకరుల సూత్రం మేడలించి 1,00,000 మందిని దానిలో భాగస్వామ్యం చేయడం కోసం 43 రాష్ట్రాలు వారు తిరగడం అంటే అది మామూలు విషయం కాదు. సాక్షాత్తు ఆ భగవంతుడు వారిలో అనుగ్రహించడం వలె కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయలేరండి. కానీ వారిలో ఆ దైవ ప్రేరణ ఉంది కనుక, ఆ గొప్పనైనటువంటి ఆ అనుగ్రహం ఉంది కనుకనే వారి అన్ని రాష్ట్రాలు అమెరికా అంతటా తిరిగి ఆ బృహత్ కార్యక్రమాన్ని వాళ్ళు తలపెడుతున్నారు, పూర్తి చేయబోతున్నారు. అందున సనాతన ధర్మానికి సంబంధించిన సకల దేవతల ప్రాంగణం, అంతేకాదు వచ్చిన వారందరికీ కూడా భోజన ప్రసాదం, అంతేకాదు అనేక మంది అన్నార్థులకు ఆదుకోవడం, అంతేకాదు అనేక మంది విద్యార్థులకు, ఉద్యోగులకు, పేదవారికి విద్యాదానం చేయడం, అంతేకాదు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్లకు ఏదో రకమైనటువంటి పెద్ద దిక్కుగా ఆవాసం కల్పించడం, అంతేకాదు అనారోగ్య స్థితిలో ఉండి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు ఒక పెద్దన్నగా వారి ద్వారా, వారి శిష్య ద్వారా, వారి పరంపర ద్వారా ఏదో రకంగా సహాయం అందించడం, భిన్న పార్శ్వాల్లో భిన్న విధాలుగా వారు చేస్తున్నటువంటి ధార్మిక సేవ, సామాజిక సేవ, సాంస్కృతిక సేవ, ఇన్ని సేవలు మేడలించి వారు చిన్న వయసులోనే రఘన్న గారు మన ముందు ఇవాళ అమెరికాలో 1,00,000 మందికి ఒక గురువరేణ్యులుగా, 1,00,000 మందికి ఒక పెద్ద దిక్కుగా ధార్మికుడిగా నిలబడి చేస్తున్నారంటే ఇది తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గటువంటి విషయం. అలాంటి శంకరమంచి రఘుశర్మ గారు భారతీయులందరికీ కూడా ఒక ప్రతినిధి, భారతీయతకు వారి యొక్క చిహ్నం, సనాతన ధర్మానికి ఒక ప్రతీక. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విశేఖర భారతీ స్వామి వారులతో సహా కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారితో సహా ఇతర చతురాంనాయ పీఠాల జగద్గురువులు, 50 మంది సనాతన పీఠాల జగద్గురువులు, సాధువులు, సంతులు, అనేక మంది మహానుభావులు, ఆధ్యాత్మికవేత్తలు, వీరి అందరి సంపూర్ణ అనుగ్రహంతో ఒక భారతదేశ వాసి, ఒక భారతదేశ ధార్మికుడు ఇవాళ అమెరికాలో అత్యంత ఉన్నత స్థాయిలో ఈ సనాతన ధర్మ ప్రచారాన్నే కాదు సామాజిక సేవలు కూడా ముందుంటూ మనందరికీ కూడా ఒక గౌరవకారణంగా ఉన్నారు అని ఉండడం మా అదృష్టం. అలాంటి వారికి భారతదేశం మోరి దత్తాత్రేయులు గారు ఏ విధంగానైతే క్యాన్సర్ నిపుణుడుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచి ఇవాళ ఉన్నత స్థాయిలో ఎదిగి భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎన్నో దేశాల యొక్క ఖ్యాతిని పొందుతున్నారో, మా రగన్న కూడా భారత ప్రభుత్వం పద్మశ్రీ లాంటి ఒక సమున్నత ఒక భారతదేశ వాసి అమెరికాలో ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడం నిజంగా కొన్ని వేల, ఇంతకుముందు అన్నట్టు కొన్ని వేల కోట్లున్నా చేయడం కాదు, అలాంటి వారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ లాంటి సమున్నత పురస్కారంతో కూడా సత్కరించాల్సినటువంటి అవసరం ఉంది. వారి ద్వారా కూడా మన భారతదేశంలో ప్రధానంగా తెలుగునాట కటిక దరిద్రంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణులు, అనేక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణులు, ఇవాళ ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఒక రకమైనటువంటి అవహేళన, ఒక బ్రాహ్మణుడు అంటే ఒక రకమైనటువంటి యజ్ఞాభావం, బ్రాహ్మణుడు అంటే ఒక అగౌరవపరిచేటువంటి కొంతమంది దుష్టశక్తులు తయారయ్యారు. అలాంటి వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద పోరాటాలు మేము చేస్తున్నాం, అనేక విధాలుగా ముందుకు పెడుతున్నాం. ఆ ధార్మికోద్యమంలో కూడా మా రగన్న లాంటి వాళ్ళ యొక్క చూపు ఉండాలి. మీ చూపు ఉంటే చాలు, మేము ఇంకా ధైర్యంగా ముందుకు పోయి ఎంతటి కార్యక్రమాలకైనా వెళ్తూ ఉంటాం. మా అందరం మీకు ఏదంటే అది అక్కడి నుంచి పిలిపిస్తే ఇక్కడ మేము ఏ దానికైనా సిద్ధంగా ఉండడానికి సర్వదా 24 గంటలు మీ పిలుపుతో మేము సన్నద్ధమై ఉంటామని కోరుకుంటూ, మీ సైన్యాన్ని కూడా మీ ఫ్యాన్స్ అనుకోండి, రగన్న ఫ్యాన్స్, శంకరమంచి ఫ్యాన్స్ గా మేమందరము ఇక్కడ దేనికైనా సిద్ధమై ఉండి మీ మార్గంలోనే ఇక్కడ కూడా ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తామని
ఇంకా ఇంతే కాదు, ఒక అమెరికాకే పరిమితం కావద్దు, అదే ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, కెనడా కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, అన్ని దేశాల ధార్మికులందరితో ఒక వేదిక, ఒక సమన్వయం చేసి దానికి మీరు నాయకత్వం వహించి దానికి కూడా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక గొప్పనైనటువంటి అమెరికాలో ప్రపంచ ధార్మికుల సమున్నత సమ్మేళనం కూడా మీ ఆధ్వర్యంలో అమెరికాలో జరగాలి. అన్ని దేశాల ధార్మికులు పాల్గొనాలి. నా భారతదేశం, నా ఆర్ష సంస్కృతి, నా ఆదిశంకరుడు, నా రామానుజుడు, నా మధ్వాచార్యుడు, నా భారతీయ సంస్కృతి ఇది అని అమెరికా నాట 1,00,000 మంది ధార్మికులతో అన్ని దేశాల నుంచి వచ్చే, ప్రధానంగా భారతదేశం నుంచి వచ్చే వాళ్ళతో ఒక గొప్పనైన ధార్మిక సమ్మేళనం మీ ద్వారా జరగాలని, అందుకు ఎలాంటి సేవ అయినా ఎంతటి దానికైనా మనం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఆ దత్తాత్రేయుడు, ఆ సాయి భగవానుడు, ఆ సకల దేవతలు మీకు మీ ముందుండి మీ సేవా కార్యక్రమాలకు వారు ఇంకా 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 సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని కలిగించి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా కలిగించి మీ ద్వారా మేమంతా కూడా గర్వపడేలా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగేలా మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా మా సంతోషం ఇది కూడా ఈ ఆలయం అప్పర భద్రాచలంలో ఏ విధంగా అయితే ఉందో అదే భద్రాచలానికి రిప్లికాగా ఇక్కడ ఈ రామచంద్రుడిని ఇక్కడ వారు ప్రతిష్ఠించారు. నేను ఆ రోజు మొదటి సంవత్సరంలోనే ఇంతవరకే అయింది అన్నాను. ఇంకొక 4-5 ఏళ్ల తర్వాత భద్రాచలం కన్నా గొప్పగా అడుగు తీసి అడుగు వేయనంత జనం ఇక్కడ ఉంటారు. అలాంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అలా చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్ని రోజుల్లో నిర్మాణం చేశాడో అంత త్వరగా ఒక గొప్పనైన ఇక్కడ గోశాల పెట్టాడు, గొప్పనైన అన్నదాన సత్రం చేయబోతున్నాడు, గొప్పనైన కళ్యాణ మంటపం చేయబోతున్నాడు. భవిష్యత్తులో ఒక వేద స్మార్త శాస్త్ర పాఠశాలను కూడా పెడతాడు. నాకుంది ప్రేరణ, నాకుంది, వారు పెట్టి తీరుతారు. ఇది ఒక గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అనేక కష్టాలు, అనేక అవరోధాలు, అనేకమైనటువంటి కృషితో మా పండరి సంతోష్ నిజంగా ఆ రాముడు కూడా వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వారి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా సంతోష్ చేస్తున్నాడు. అతన్ని కూడా మేము గర్వపడతాం. నిజంగా మనం అందరము కూడా ఈ ధార్మిక సేవలో ఈ విధమైనటువంటి ఆ భగవంతుడి అనుగ్రహంతో ముందుకు పోవడం, అందున రగన్న లాంటి వాళ్ళు, సంస్కృత సోదరులు, మా సంతోష్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చూస్తుంటే ఎంత ఆనందం అవుతుందంటే, ఎంత పట్టణానంతమైనటువంటి ఆ ఆనందంతో మన ధర్మానికి ఇన్ని రకాలైనటువంటి ప్రేరణ కలిగించే మహోన్నతమైన వ్యక్తులు మన ముందున్నారు అని అనిపిస్తుంది. ఆ రగన్న గారి యొక్క ఆగమనం, ఇవాళ రగన్న గారితో వారు నిజంగా క్షణం తీరిక లేకుండా గత 4-5 రోజులుగా గడుపుతూ ఉన్నారు. 15 నాడే వెళ్ళబోతున్నారు. ఇవాళ ఇంతసేపు ఇక్కడ గడిపి మా అందరితో వారి ముందు మాట్లాడే అవకాశాన్ని, అందున గొప్పనైనటువంటి ప్రేరణ, ఒక గొప్పనైన తేజస్సు, ధార్మిక తేజస్సు వారిని చూస్తేనే కలుగుతుంది. అలాంటి వారి యొక్క ఆగమనానికి సంపూర్ణంగా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తూ, ఆనందపడుతూ వారిని ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు అందరూ కూడా వారిని సంపూర్ణమైన పరమేశ్వరుడు వారికి ఆయురారోగ్యాలను ఇచ్చి ప్రపంచంలోనే ఒక గొప్ప ధార్మికుడిగా మన ముందు నిలబడి మనందరికీ గర్వకారణం కావాలని భారతీయులందరూ సగౌరవంగా మా వ్యక్తి ఇవాళ ప్రపంచంలో ఒక ధార్మిక జెండా ఎగరవేస్తున్నాడు అమెరికాలో, అది తలుచుకునేలా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ సత్సంగాలు, ఈ ధార్మిక సేవ ఇంకా 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 కొనసాగుతూనే ఉండాలని, ఇది ఒక మనకు అంటే మీ యొక్క చట్రంలో మేము ఒక పావులుగా ఇవాళ చేరి మీ సేవలో మాకు కొంత భాగస్వామ్యమై ఇది ఆరంభంగా ముందుకు వెళ్ళాలని, మీ యొక్క సేవలో మేము ఏ కొద్దిలో భాగస్వామ్యమైనా మా పూర్వజన్మ సుఖంగా భవిస్తూ మేము వెంట ఉంటామని కోరుకుంటూ, ఎక్కువ మాట్లాడితే క్షమించమని సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్న సనాతన ధర్మకి దర్శనం శర్మ గారి మాటలు ఎట్లా ఉంటాయి అంటే గంగా ప్రవాహం లాగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఆయన ఉపన్యాసం. ఎందుకంటే ఒక సందర్భంలో 1,00,000 మోదక యాగంలో విన్నాను నేను మొట్టమొదట. నిద్రపోతున్న వాడు కూడా లేచి వినాల్సిందే, అలర్ట్ కావాల్సిందే. అంత ఒక గంభీరంగా ఒక గంగా ప్రవాహంలో మేము పురాణ ప్రవచనాలు చెబుతుంటే మేము కూడా ఆ శైలిలో వెళ్తాం, ఒక ప్రవచనం అందులో దారిలో పెడతాం. అట్లాగే దర్శనం శర్మ గారు మాటలే కాదు, అంతర్వేది రథం కాలిపోయినప్పుడు నేను చూశాను ఫేస్బుక్ లో, ఆయన అసలు ఊగిపోయి మాట్లాడారు. అసలు ఏమన్నా పురం వచ్చిందా ఏంటి, ఎందుకు అంటే ఆ అధర్మంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోపం ఆయనకి. అంటే ఇది
సనాతనమైనటువంటి ధర్మం పుట్టినటువంటి దేశం, వేదాలు శాస్త్రాలు పుట్టిన దేశం. అటువంటి దేశంలో వీటికి విఘాతం కలిగితే అట్లా స్పందించేటువంటి ఎట్లయిపోయినారంటే దాదాపు ఒక వారం రోజులు షాక్ అయిపోయినారు. ఆ టైంలో నేను మాట్లాడాను అదే సందర్భంలో అమెరికా నుండి కూడా. అంటే ఇటువంటి వాడు కావాలి ప్రస్తుతం. ఎందుకంటే మన ధర్మం ముందుకు వెళ్ళాలంటే కొంత దానికి అనేక రకాలుగా వెనక నుండి ఉండేటువంటి శక్తి ఉండాలి. మా దర్శన శర్మ గారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా రఘన్నయ్య మీరు చెప్పినటువంటి ప్రజలానికి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మీరు అన్నట్టు అంతర్జాతీయ ధార్మిక సమ్మేళనం అనేది అమెరికాలో వారు నిర్వహిస్తారు. మనందరం ఆ ధార్మిక సమ్మేళనం మనందరం పాల్గొంటాం. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మీరు వాళ్ళ ప్రేరణ ఇచ్చారు రామచంద్ర స్వామి వారి యొక్క సన్నిధిలో. నిజంగా చాలా గొప్ప మాట అది. అంటే రఘన్నయ్య తలుచుకుంటూ చేయకపోవడం అంటూ ఉండదు. ఆయన సంకల్పం కలగాలి కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అన్నట్టు వేరే దేశాల వాళ్ళ ఉన్నటువంటి మన తెలుగు వారు కానివ్వండి, భారతీయులు కానివ్వండి, ముఖ్యంగా అమెరికా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అంతర్జాతీయ ధార్మిక వరేణ్యులు, ధార్మికాచార్యులతో ఒక అద్భుతమైన సమ్మేళనం సాయుధ పీఠం నుండి వారి దేవాలయ ప్రతిష్ట అనంతరం చక్కగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మనందరం కూడా అందులో పాల్గొందాం. బహుశా ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వస్తుందేమో, అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అయ్యేందరం కూడా మాట్లాడదాం. నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందం. రఘన్నయ్య చాలా ధన్యవాదాలు. మా సాయిబాబా గారు, మా ఈశ్వర్ గౌడ్ గారు ఇక్కడ స్థానికంగా మనకు దేవాలయం ముఖ్యమైనటువంటి వాళ్ళు చాలా మంచి సేవ చేస్తూ ఉంటారు. మన సంతోష్ని ఇక్కడ ఈ గోశాల కానివ్వండి, ఈ దేవాలయం కానివ్వండి, చాలా స్వాగతం. మా రాజలక్ష్మి గారు గొప్ప సంగీత విద్వాంసురాలు వారు. ఇక్కడ మనకు సంగీత సిస్టర్స్ అంటారు రాజలక్ష్మి గారు. వాళ్ళు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా చక్కగా వీణ కార్యక్రమం ఒక చక్కని ఒక కీర్తన మనకు వారు అందిస్తారు. మా సంతోషం. మన యశ్వరయ్య గారు నిజంగా మాట్లాడుతుంటే తమ్ముడు చెప్పినట్టు ఒక ప్రవాహం లాగుంది. నేను యూట్యూబ్ లో డైరెక్ట్ చూస్తుంటే నాకు రెక్కపరుచుకుంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు ఎంతో చేస్తున్నాను. చేయడం ఒక ఎత్తు, ఈ తమ్ముడు చేయడం వల్ల ఉత్సాహం చాలా చేస్తున్నాం. కానీ మేము మొదలుపెట్టినప్పుడు నిజంగా డబ్బు గారు ముఖ్యం, మనోధైర్యం, సంకల్పం, దానికి తగ్గ మనుషులు. ఒక ఎదుగుతున్న కొద్దీ ఎంతో మందిని సత్సంగం అంటారు. మన పిల్లల్లో సత్సంగం ఒకటి సాయి పెట్టడంలో ఆ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు లోక కళ్యాణార్థం మనం ఏం చేసినా లోక కళ్యాణార్థం చేస్తున్నాం. దళిత మహాయజ్ఞం కానీ, ఆ తర్వాత రుద్రయాగాలు కానీ ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం తప్పకుండా చేస్తున్నాం. మీరు అది కాకుండా మీరు ఇప్పుడు చెప్పారే అది రాముడి సంకల్పం ఉంటుంది, మీ నోటెమ్మడి వచ్చింది కాబట్టి తప్పకుండా మనం దాన్ని ప్లాన్ చేసి అంతర్జాతీయ సమ్మేళనం అది ఎందుకు రాముడు గారు మీ నోటెమ్మడి తెప్పించారో తెలియదు. మనం అక్కడే ఆగకుండా ఇంకా ప్రపంచం మొత్తం ఎంతో మందికి మనం ఆదర్శం కావాలి కాబట్టి మీ లీడర్షిప్ లో తప్పకుండా దాన్ని నిర్వహిద్దాం. తప్పకుండా అమలున్నారు కాబట్టి దానికి మంచి ఆలోచన చేసి ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. నేను రామభద్ర క్షేత్రంలో ఇందాక మీరు దర్శనం అన్నారు, దానికి ఎల్లవేళలా మనస్ఫూర్తిగా నేను రాముడు సమక్షంలో చెబుతున్నా. మన సాయి సపోర్ట్ తప్పని ప్రతి కార్యక్రమంలో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను. సాయిరామ్. అనంత సంసార సముద్రతారా నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద మోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ క్షేత్రానికి విచ్చేసినటువంటి మా రఘన్నయ్య సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపం వారు ఇక్కడికి రావడము అని మేము ప్రత్యేకంగా భావిస్తున్నాం. శ్రీనాథన్నయ్య ఒకే మాట అన్నాడు, రఘన్న అంటే రావడంతోనే ఒక మాట అన్నాడు. అలా శ్రీనాథన్నయ్య మహాదేవన్నయ్య ఆధ్వర్యంలో, మా దర్శనన్న ఆధ్వర్యంలో సాయిదత్త పీఠానికి చంద్రుడికో నూలుకోగలాగా రామభద్ర క్షేత్ర భక్త బృందం తరఫు నుండి తప్పకుండా ఎల్లా సదా సేవలు ఉంటామని భావిస్తూ మా శ్రీనివాసన్నయ్య రాలేదు. వారు అనేక దేశాలలో మృదంగం తను సంగీత కార్యక్రమాలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. వారు కేవలం ఈ రోజు రఘన్న ఆధ్వర్యంలో ఒక 2 కీర్తనలు మేము పాడాలనేటువంటి భావనతోనే, ఒక సేవాభావంతోనే సంగీత శిష్యులు వారు అనేక దేశాలలో
పాడారు. ఒక చిన్న కీర్తన ప్రారంభం చేసి తర్వాత ఎందరో మహానుభావులు అది చెప్పుకుంటూ అన్నయ్యను ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా వందనము చెప్పుకుంటూ సన్మానం సత్కారం చేద్దాము. ముందుగా ఒక చిన్న కీర్తన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంగీత కార్యక్రమానికి రాజ్య సహకారాన్ని అందిస్తున్నటువంటి కళాకారులు మృదంగంపై శ్రీమతి కె వీణాధరి, అదేవిధంగా వీణపై శ్రీ రాయప్రోజు సుధాకర్ గారు, వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాయిదత్త పీఠం కాబట్టి గురువుకు సంబంధించింది ఏదైనా ఒకటి. గురువు అంటే ఈశ్వరుడు. అమ్మవారిదైన పర్లా అయ్యవారిదైన Thank you.
శ్రీ దయానంద సరస్వతి గారు రచించినటువంటి భోజనము అనేటువంటి కీర్తన రేవతి రాగం ఆది కాలం. శంభో శివ శంభో స్వయంభో శివ
చాలా అద్భుతం. ఎందరో మహాన్ మా సంగీత శిష్యుల తరఫు నుండి, మా శ్రీనివాస తరఫు నుండి సాయిదత్త పీఠం సేవలో తప్పకుండా ఇక్కడి నుండి కూడా అనేక కార్యక్రమాలు సాయిదత్త పీఠానికి మేము అందించాలనుకున్నాం. మహాదేవనే చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి ప్రత్యేకం ఇక్కడ మా శ్రీనివాస వీళ్ళంతా కూడా తప్పకుండా సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి అక్కడ కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, తప్పకుండా ఇక్కడి నుండి సేవ చేస్తామని రజనీయకు మేము మాట ఇస్తున్నాం. ఇక్కడ ఒక ధ్యానం పెట్టి సాయిదత్త పీఠం తప్పకుండా అనేక కార్యక్రమాలు చేస్తామని మా సంగీత సిస్టర్స్ రాజ్యలక్ష్మక్క సంగీత తరఫు నుండి, అక్కే రాలేదు తరఫు నుండి మా సుధాకర్ అన్నయ్య, అదేవిధంగా వీణక్క తరఫు నుండి చేస్తున్నాం. ఎందరో మహానుభావులు అందరూ ఇక్కడికి వచ్చారు. వారందరికీ వందనములు తెలుపుతూ ముందుగా మా అన్నయ్యలు శ్రీనాథయ్య, మహదేవన్నయ్య ఈ క్షేత్రానికి ప్రధాన కారణం మా అష్టకాల రామ్మోహన్ మామయ్య కూడా నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే జగద్గురువుల దగ్గరికి అనుసంధానం చేశారు మామయ్య గారు, ప్రధాన కారణం వారికి. అదేవిధంగా మా దర్శనం అనే ఈ క్షేత్రాన్ని చాలా అత్యద్భుతంగా అలా కొన్ని వేల మందికి, లక్షల మందికి రామభద్ర క్షేత్రం రావాలని అనేక కోరులు వచ్చాయి. అలా దర్శనం అనేది చెప్తూ, అదేవిధంగా మన రమణారెడ్డి సార్ గారు వచ్చారు. వారికి సాధారణంగా స్వాగతం చెబుతూ ఎందరో మహానుభావులు ముందుగా మా అన్నయ్య ఆధ్వర్యంలో అది చెప్పుకుంటూ చివరిలో సత్కారం కార్యక్రమం. ఈ రామభద్ర క్షేత్రం నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి పూజలో ప్రతిసారి కూడా సంగీత సేవలో పాల్గొనడం జరుగుతుంది. అది మాకు ఎంతగానో మహద్భాగ్యంగా భావిస్తున్నాము. 14 సంవత్సరాల ప్రస్థానం. ఈ కీర్తనకు మీరు ఎంత సమయం ఉంటుందో అంతే తీసుకోండి, కుదించకుండా స్వేచ్ఛగా. ఈ 21వ తేదీ రోజు 151 మందిలో ఇక్కడ త్యాగరాజ ఏమి సమయం లేదు.
చాలా ధన్యవాదాలు. రామభద్ర క్షేత్రం తరఫు నుండి ముందుగా ప్రజన్నయ్యకి రామభద్ర క్షేత్ర భక్తులందరి తరఫు నుండి స్వామివారి యొక్క రామ పాదుల ప్రసాదం, తర్వాత ఇక్కడ మా అన్నయ్యలకు అదేవిధంగా దర్శనం అయ్యేది. మా రకన్నయ్య చేతి నుండి నాకు ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా ఒక సేవాభావంతో ఒక 14 సంవత్సరాల నుండి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మా అక్కలు సంగీతక్క, రాజ్యలక్ష్మి అక్క, మా శ్రీనివాస అన్నయ్య, వీణక్క, ఇలా ఒక 100 మంది ఒక ఆర్టిస్ట్ రావాలంటే చాలా ఖర్చు. వీళ్ళు కూడా టాప్ ఏ గ్రేడ్, వాళ్ళు రేడియోలో టీవీలో వస్తూ ఉంటారు. కేవలం ఇక్కడ సేవాభావంతో చేస్తున్నారు. 21వ తేదీ రోజు కూడా ఆ రోజు ఇక్కడ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం జరుగును. కావున అందరికీ ఆహ్వానం ప్రభుత్వం ముందుగా రామభద్ర క్షేత్రం తరఫున మా శ్రీనాథనయ్య, మహదేవనయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. 2 మాటలు చెబుతూ ఈశ్వర్ గారు ఈ కార్యక్రమానికి మా మురళన్న ఈ రోజు శాల్వాలన్నీ కూడా అన్ని భాను అదే విధానంగా ప్రతి ఒక్కరు కూడా తేజ, సతీష్ అన్న, ప్రతి ఒక్కరికి కూడా అరుణ్ స్వామి, శ్రీధర్ స్వామి, ఈశ్వర్ గారు, సాయిబాబా గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు. నమో నమో భవతి జాయమానో సుప్రజాసమాజాస్తే ప్రజాతమనస్యామాజాస్తే उत्तरां देवयज्ञामागास्ते भूयोः विस्तरणमागास्ते द्वियं धमागास्ते विश्वं प्रियमागास्ते రమణారెడ్డి గారు ప్రాణ స్నేహితులు సాయిదత్త పీఠానికి కుడి భుజంగా నిలబడి రమణారెడ్డి గారు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. వారికి రామభద్ర క్షేత్రం స్వామి వారికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం కలగాలని మేము ఆశీర్వదిస్తున్నాం. సతమానం భవతి సతాని పురుషేంద్రియేంద్రియే ప్రతిష్ఠతి రాజలక్ష్మి ఇక్కడికి రావద్దు. అమ్మకి స్తోత్ర దర్శనం ఇస్తున్నా, అన్ని స్తోత్రాలు ఇస్తున్నాయి. కుటుంబం లాగా జై శ్రీరామ్. సంతోషనా వేదికల మీద అలంకరించాలి మనందరినీ. కానీ మీరు కూడా ఎంత అవలీలగా వాయించండి. చాలా బ్రహ్మాండంగా పాఠమైంది వాయించడం. ఈ రోజు 15 మంది ఉంటారన్న. ఈ రోజు అంతా భద్రాద్రి వెళ్ళాలి. రామభద్ర స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న మురళి
క్షేత్రమైన మాకు ఈ గురించి ఒక 30 సార్లు ఫోన్ చేశాను. జై శ్రీరామ్. మన దేవాలయ ఫినిష్ ఒకటేనా మాట్లాడతా మీరు భాగ్యం అయ్యా, నాకు నిజంగా భాగ్యం. అవకాశం కల్పించావు నాకు. వీళ్ళందరూ మన శిష్యులు ఇప్పుడు దీపావళి కదా. ఫోటో తీసుకుని రండి. ఇక్కడ ఈశ్వర్గా ఉండాలి. ఫోటో రెడీ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామభద్ర స్వామికి ఆంజనేయ మూర్తికి సాయి దత్త పీఠ స్థిత సద్గురు షిరిడి సాయినాథ్ భగవానికి మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి భగవానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి అన్న వస్తుంది కదా.
ఇక్కడే మా దశలో ఉన్నాయి కానీ ఎంత ఎదిగి ఉన్నా ఉరిగే తత్వం అంత నిరాడంబరం ఉంటాడు. Hey, come on. అనే సార్ అనే ఒక్కసారి పట్టుకోరా అనే ఒక్కసారి అందరికి మూల కారకులు సూత్రధారులు కలిపారంటే అని చూడాలి ఇచ్చాడు ఒక్కసారి రైట్ అదే నడుస్తున్నాం సార్. గట్టిగా పట్టుకో. కొద్దిగా కమ్యూనికేషన్ అంటే నేర్చుకున్నాము. ఖచ్చితంగా మనం కంటినేడు మరముల కంటినేడు మరముల కనుకుంటినేడు మరముల కంటినేడు మరముల కనుకుంటినేడు మరముల కంటినేడు కంటినేడు
Thank you.